హలో పిల్లలు హలో పిల్లలు, నేను మీ అంజలి టీచర్. ఇప్పుడైతే మనకు వర్షాకాలం వచ్చింది కదా పిల్లలు, వర్షం అయితే పడుతుంది కదా. మీరు చిన్న చిన్న పడవలు చేసి అయితే ఆడుకుంటారా కాగితంతో? మీకు అసలు పడవలు చేయడం వచ్చా పిల్లలు? మీ అమ్మ నాన్న అడగండి. చిన్నప్పుడు అయితే ఇలా అందరూ కాగితంతో పడవలు చేసి ఆడుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు పిల్లలు. ఇప్పుడైతే మనము పడవ గురించిన ఒక చిన్న పాట అయితే నేర్చుకుందాం పిల్లలు. చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ, చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, కాగితంతో చేసినట్టు ఆగిపోని ఈ పడవ, కాగితంతో చేసినట్టు ఆగిపోని ఈ పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ, చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, కాగితంతో చేసినట్టు ఆగిపోని ఈ పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ, చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ, చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ, నీటి మీద నడిచే నీటైన నా పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ, చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ, నీటి మీద చూసారు కదా పిల్లలు, ఇక్కడ చిత్రంలో చిన్నపిల్లలు అందరూ ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇప్పుడైతే చాలామంది పిల్లలు ఇలా ఆడుకోవడమే మానేశారు పిల్లలు. అలాగే మనకి ఇక్కడ ఏమున్నాయో చూద్దామా. ఇక్కడ చిత్రం చూడండి పిల్లలు, వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పుకుందామా ఇప్పుడు మనం. ఇక్కడ చిత్రంలో కొంతమంది అయితే పడవ నడుపుతున్నారు, ఇంకొంతమంది అయితే చేపలు పడుతున్నారు, కొంతమంది ఏమో వస్తువులను తీసుకొని అయితే వెళ్తున్నారు కదా పిల్లలు. అందరూ కూడా పడవ బొమ్మ గీయండి పిల్లలు. అలాగే ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు కాగితంతో చిన్న పడవ చేసుకొని అయితే మనము చిన్న చిన్న నీళ్ళలో వదిలితే చాలా బాగుంటుంది పిల్లలు. మీరు కూడా నేర్చుకోండి. మనము ఇప్పుడు పడవలో మనకి ఎన్ని అక్షరాలు ఉంటాయి పిల్లలు? 3 అక్షరాలు ఉంటాయి. ప డ వ, ఈ 3 అక్షరాలు మనం అక్షరమాలలో నేర్చుకున్నాం కదా, ఇవి ఆ అక్షరాలే. దీంతో మనకి ఏమేమి పదాలు వస్తాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. ప అంటే పలక, ప పనస. అలాగే డ అంటే డప్పు, డ అంటే డబ్బా. తర్వాత వా అంటే వంకాయ, వా అంటే వల. ఇప్పుడు పడవ అని ఉంది కదా పిల్లలు, దాంట్లో మనము పాని కనుక తీసేసామనుకోండి అదేమవుతుంది? వడ అవుతుంది. మీ అందరికీ వడలు అంటే ఇష్టమేనా? మన తెలుగులో ఇలాంటి పదాలు చాలా ఉంటాయి పిల్లలు. చక్కగా నేర్చుకోవాలి మీరందరూ మన తెలుగుని. సరేనా పిల్లలు? మీ అందరికీ ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ షేర్ చేయండి పిల్లలు.